ఏమైందన్నా సెకండ్ హాఫ్ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్ మనం అనుకుంటాం కొంచెం చూడగానే సినిమా అది 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 అని బోర్గా అనిపిస్తుంది. మాత్రం ప్రాపర్ స్టోరీతో ప్రాపర్ ఎండింగ్ తో చాలా బాగా అనిపించింది. ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాతో ఇంకొకసారి కన్నడలో అయితే ఇండస్ట్రీ వస్తాడు. మినిమం 100% ఈజీగా వస్తారు. ఆ లెవెల్లో తగ్గుతుంది. ప్రతిదీ లాస్ట్ 1 అవర్ ఎక్కడ నెగిటివ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ పక్క సీన్ వాళ్ళకి కొంచెం లాగ్ అనిపించేమో కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రాపర్ రైటింగ్, ప్రాపర్ టేకింగ్. ఏది Kantara, definitely we'll have some expectation, a lot of expectation, and that is reached. And 3 years time ela gachindi, I don't know. We were completely involved and it was a mind blowing movie. మేడం ఇది కన్నడనా? మనది కన్నడ. కన్నడలో తెలుగు సినిమాలు ఆడుకుంటున్నారు కదా, మీరు ఏమంటారు? చూసినా తెలుగులో కూడా బానే ఉంది. తెలుగు ఎందుకంటే ఫస్ట్ చూసినది తెలుగులోనే, ఇప్పుడు కన్నడలో చూసినా. కాదండి, చాలా వరకు తెలుగు సినిమాలు కన్నడలో ఆడుకున్నారు, అందుకని ఇక్కడ బాయ్కాట్ అని కొంతమంది అంటారు. దానికి మీరు ఏమంటారు? అట్లా ఏం లేదండి, తెలుగు కన్నడ ఏం లేదు, అట్లా ఏం లేదు. రెండు చూడొచ్చు, రెండు బానే ఉంటది. ఓకే, నిన్న పోతారు సెకండ్ హాఫ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కూల్ ఎంటర్టైన్మెంట్ గా నడుస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అసలు డిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేదంటే సేమ్ దాని కంటిన్యూషన్? ఫస్ట్ పార్ట్ కి ఇప్పుడు సెకండ్ పార్ట్ కి అంటారు. అవును సార్, ఇది కొత్త స్టోరీ, ఇంటర్లింక్ చేశారు. బట్ ఇంటర్వ్యూ సెట్ అయిందంటారా? ఓకే, 5 రేటింగ్ ఇస్తా. థాంక్యూ సో మచ్. లెవెల్, ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ తీసే విధానం గానీ, ఓంబలి వాళ్ళు ఈ మూవీకి ఎన్ని కోట్లని పెట్టొచ్చని పెట్టినట్టున్నారు. చాలా చాలా బాగా చూపెట్టారు. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది అన్న. అసలు ఆ యాక్టింగ్ ఏంటియో, ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరాలో చూసినాం, ఇందులో నేను చూసిన రక్తపాతం మొత్తం అడవిలో జరిగే సీన్స్ అయితే, ఆ రిషబ్ శెట్టి గారు కాంతారా ఎలా ఫస్ట్ పార్ట్ లో ఎలా ఉంటాడు, ఇక్కడ ఎందుకు మాయమైపోయాడు, ఈ సీన్ చూస్తా ఉంటే గూస్ బంప్స్ అన్న. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ, ప్రతి డైరెక్షన్స్ కానీ ఏ చూసాం మనకు బోర్ అనిపేది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. దసరాకి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పార్ట్ 1 కంటే 2 కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. అంటే దేవునికి మించింది ఏది లేదు. ఆ భగవంతుని తర్వాత ఎవరైనా నిరూపించిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. మెయిన్ హీరోయిన్ విలనిజం అయితే బాగుంది. మనకు అదంతా తెలియదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ చాలా ఎక్సలెంట్. సినిమా ఏంటి భయ్యా, ఫైట్లెస్ సినిమా అయితే బయటికి చాలా బాగుంది భయ్యా.